సూపర్గా వచ్చింది రేవతి. టేస్ట్ ఇంకా చూడలే, చూసిన తర్వాత చెప్తాను. ఫ్రెండ్స్ మీరైతే ఇట్లాగే చేయాలనుకుంటే చేయండి. మా వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. వెల్కమ్ టు విలేజ్ పిల్ల రేవతి. మొత్తానికి మన నాటుకోడి పులుసు అయితే రెడీ చేసి అయితే అన్నం అయితే పెట్టారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ పిల్ల రేవతి. ఆదివారం, హ్యాపీ సండే అందరికి. హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పమ్మా. ఇద్దరు అమ్మ కొద్దులు ఇద్దరు హ్యాపీ సండే అనండి. అర్రే నవ్వేసిందిరా నా కూతురు. అదే అండి. సో ఈరోజు సండే కదా, ఈరోజు స్పెషల్ అని చూసేద్దాం. మీ ఆయన ఎంత పేదోడో తెలుసుగా. మా ఆయన పేదోడు కాదు, ఉంటే మా ఆయన సాగుకారి, లేకపోతే బికారి, లేకపోతే బికారి, ఉంటే సాగుకారి. నేను ఎవరిని మోసం చేయలేదబ్బా. మీరు వండే చికెన్ కోసం జనాలు ఎగబడతా ఉంటే ఇంకో ఇప్పుడు తీసుకున్నావు కదా, వీడియోలు తీసుకునేదానికి అడ్డం పెడతావు. కూరలు చేస్తా అని చెప్పేసి వీళ్ళు చూడు ఏం చేస్తారు, పిల్లకాయలకు అన్నం పెట్టుకుంటా కూర్చుంటారు. చిన్నపిల్లలా? నేను కాదంటా. టైం ఎంత ఇప్పుడు? 10 అయిపోయిందా? ఏమి మేము చిన్నపిల్లలు పెట్టుకుని వెళ్ళలేక వాళ్ళు పోయి మీరు తినండి అమ్మా. ఇంట్లో పెడతామంటే సండే ఊరు వెళ్ళి రావడంతో టైడ్ అయిపోయావా? అలిసిపోయావా? అలిసిపోయాం. రావడం కూడా కొంచెం చీకటి అయింది కాబట్టి ఇంకా కుదరలా. ఏమేమి ఊసేస్తుంది మొత్తం. బాయ్ అమ్మాయికి ఉప్పు కారం వేసి పెట్టు మా బాగా. వేసేసే చాలా ఉంటుంది కదా రేవతి, చాలా ఉంటుంది కదా. ఇంకెందుకు త్రువ గ్లాసులు లేవు, గ్లాసులు ఇచ్చాడు ఒకసారి. ఎడదంటుంది, ఎడ తాగుద్దా? గ్లాస్తో ఏం కాదు, వాళ్ళ అమ్మ ఇచ్చేది. సగం హోటల్ కింద ఉంది కదమ్మా రేవతి, తింటలేదు. ఏమైందమ్మా? ఏమైంది? త్రో తాగేసి అప్పుడు నాన్నకాడికి పోతే ఆడుకుంటే అమ్మ వంట చేస్తుందా? ఇప్పటికైనా రెడీ చేయండి తల్లి. మీరు చేసే కూరకి మీరు ఫిదా అయిపోతారు. రేవతి నువ్వేం చేస్తున్నావు? ఒక పక్క నువ్వు అల్లం పేస్ట్ వేస్తున్నావు, నువ్వమ్మా నువ్వు ఆనియన్ వేపుతున్నావు. ఇంతకు చికెన్ ఎవరు చేస్తున్నారు? ఇద్దరు కలిసి చేస్తున్నారా? మళ్ళా చెప్పు. సరే ఇద్దరు ఒక లుక్ ఇట్టేయండి, ఒక ఫోటో తీసుకోవాలి. రేవతి చెమట కాదులమ్మాయి, అదే పొజిషన్లో ఉండు నువ్వు. రేవతి నువ్వు ఇటు అబ్బా ఉన్నాడు, అట్లా ఉండండి. నవ్వు మరి రేవతి, పళ్ళు పెట్టమాకు. నువ్వు పళ్ళు పెడతంటే అందరూ భయపడతారు మళ్ళా. అది ఇది చూపు. నువ్వలో గంటి పట్టుకోమే నువ్వు కూడా రేవతి. భలే ఆనందంగా భలే సరదాగా చేసుకుంటున్నారా? పిక్కి అయిపోయిందిలే అమ్మా, ఇంక పిక్కి లేదు. ఎంతకు చికెన్ ఎదురా మౌనికమ్మ? ఎంతవరకు ఉడికింది? నాటుకోడి చూపించదు, ఓడదు. అది ఓడి చేయి. బయటికి పోయి ఉంది కోడి. అది మేము బయట వెళ్ళేసి వస్తారు, చెప్పింది కోడి మాకు. ఓకే, మేము మసాలా ఫ్రై చేసుకుంటాం. కోడి పొయ్యి మేసి వాసన అయితే సూపర్ గా వస్తుంది. అటు మధ్యలో కూర వద్దు, ఇంకా కూర కావాలమ్మో, తినాలా కదా నేను. అందుకనే ఇంతసేపు నేను వెయిట్ చేస్తా ఉన్నా తినకుండా, తెలుసా? కోడి సాయంత్రం 4 గంటలకు వస్తా. 4 గంటలకు కాదు, మధ్యాహ్నానికి వస్తుందా రాదా? మధ్యాహ్నం దొరికేది ఏంది?
ఇప్పుడు వండట్లేదా మీరు? మసాలా ఒకటే ప్రిపేర్ చేసాము. కోడి వెళ్ళొచ్చింది కదా, వెళ్ళుంది మేసేదానికి. అది వెళ్ళి సాయంత్రం వస్తుంది గూటికి 7 గంటలకి. అప్పుడు దాన్ని కోసి వండతాం. బుట్టకి వేసి కోసి అప్పుడు కాల్చి కోసి వండాలి. అప్పుడు దాకా వాసన పీల్చుకుంటా ఉండాలి మసాలాని. మసాలా మేము పచ్చివాసన వస్తుంది, పచ్చివాసన పోయిన దాకా చేయాలి మేము. ప్రతిసారి పచ్చిగానే అంత టైం పట్టేది. 7 చెప్పేది 7 కాదు. ఒకటి చెప్పండి, కూర అనేది ఉదయం వేసి ఎంత చక్కచక్క చేసేవచ్చు మీరు. ఇది ఉదయమే, సాయంత్రం ఉంటుంది. ఉదయమే మా దృష్టిలో. మీ దృష్టిలో ఉదయం కాదు, ఇప్పుడు టైం ఎంత అయింది? మేము లేచి ఎంత పని చేసుకున్నాం. 1-3 పిల్లలు సతాయించుకున్నాం. ఇడ్లీ తెచ్చిలేదు. మా ఇంట్లో మగవాళ్ళు ఏం పని చేయలేదు. మా ఆయన అయితే వెళ్ళి చికెన్ తెచ్చిండు. వీళ్ళ ఆయన అయితే కెమెరా పట్టుకొని తిరుగుతున్నాడు అంతే. నేను ఎప్పుడు అంతేలే. ఎప్పుడు మా ఆయన యూట్యూబ్ కే ప్రాణం. నెలకు ఒకసారి మంది మా ఆయన ఫ్యామిలీకి ప్రాణం ఇస్తాడు. నేను అసలు పట్టించుకునే ఎవరిని. అందుకనే యూట్యూబ్ ఛానల్ కూడా నేను పట్టించుకోవట్లేదు. మమ్మల్ని పట్టించుకోరు యూట్యూబ్ వల్ల. మొత్తానికి ఏదో చేస్తున్నారు వీళ్ళు. ఓపెన్ మాకెందుకు ఓపెన్ చేయి. రావట్లేదా? నిన్ను కొట్టద్దు, వాళ్ళది చికెన్ మందగారు. నాటుకోడి 2 విజిల్ పెట్టా. నాటుకోడి కాబట్టి 2 విజిల్లు పెట్టావా? అంటే నాటుకోడి కాబట్టి 4 విజిల్లు. నాటుకోడి 2 విజిల్కి ఉడకదు. కర్రీలో ఉడకాలి కదా. లైట్ వేసేది ఎందుకు? మా మొక్కలు నల్లగా కనిపిస్తుంది. నీ మొక్కలు నల్లగా ఎందుకు కనిపిస్తాయి? రావతే చాటికి అసలు మొహం కడిగాం పొద్దు నుంచి. ఓరు నాయన, ఒక మేము ఏమి అనాలి అటైతే. వాళ్ళు పెళ్లి కాకపోతే అది బాగలేదు. పెళ్లి అయిన తర్వాత చూడండి ఎట్లా ఉంటారు మనుషులు. పొట్టలు వచ్చినాయా? పొట్ట కొండలు పెరిగిపోయినాయి. నువ్వు కానీ అమ్మ, నువ్వు ఉడుకు పెడుతున్నావు ఇంకా. ఉరుక యా నేర్చుకున్నావు భాష? మీతో మాట్లాడలేము. ఆ కిటికీ వారు తీసినారు. అబ్బా కూర దాంట్లో బాండ్లు వేసి నాకు పిలవండి అమ్మా. భలే వచ్చింది కదా రాకే. స్మెల్ చూడలేదు. ఎందుకు బాండ్లు అంత తీసేస్తున్నావు? పెద్దది కదా. ఓకే, తింటా ఉన్నాను. చాలా బాగా అయితే వచ్చింది అనుకుంటున్నా. సో వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ టైం లైక్ చేయండి అబ్బా. బాగుంది, కొంచెం ఉప్పు తక్కువైంది. మరి రేవతి ఉప్పు అమ్మాయి అంతా చేసేవి కానీ బాగానే కారం కానీ సరిపోయింది. ఉప్పు లేదు. డిఫాల్ట్ ఏమైనా ఉందంటే ఉప్పు ఒకటే లేదు, తక్కువైంది ఉప్పు. ఉప్పు అనేది ఎప్పుడు వేసుకోవాలో వాళ్ళకే తెలుసులే, అందరూ తెలుసు. ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోవటమే. మొత్తానికి అయితే బాగా వచ్చింది రేవతి. మణికమ్మ సూపర్ వచ్చిందమ్మా కూర. ఉప్పు తక్కువైందా? ఉప్పు చూసుకోవాలి కదా. చెప్పు. తెల్లా ఇంకా నేను తినలేదు, ఇంకా తినాలి. బాగుందా కూర? కూర సూపర్. చేసింది ఎవరు? మౌనిక కుక్కర్లో వేసి ఉడకట్లేదని చెప్పి. వాళ్ళిద్దరి చేతులు అంత మహత్యం ఉందా? మహత్యం తర్వాత సంగతి. ఫస్ట్ 3 సార్లు కుక్కర్లో వేసారు, 3 విజిల్లు వచ్చింది. చూసారు ఉడకలేదంట. ఈసారి మళ్ళా కుక్కర్లో వేసి 6 విజిల్లు పెట్టినారు. 6 విజిల్లు? అన్ని విజిల్లు పెడితే గానీ అమ్మాయి రాదా. అప్పుడే అనుకున్నా ఏదో చేస్తున్నారు ఇల్లు. ఓకే.